హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతోంది. సో దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాబోయే 12 గంటల్లో అది బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఒడిశాతో పాటుగా కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. కోస్తాలో చాలా చోట్ల ఇప్పటికే వాతావరణం మేఘావృతమై ఉంది. ఈ అల్పపీడనంతో రుతుపవనాలు పుంజుకొని వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అయితే తెలిపారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాయువ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో అల్పపీడనం అయితే ఏర్పడింది. అదే ప్రాంతంలో ఇది బలమైన అల్పపీడనంగా అయితే మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు పెరిగే కొలది నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 2 రోజుల్లో ఉత్తర ఒడిశా మరియు గంగా నది, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే వాయువ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తాంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అయితే విస్తరించింది. వీటి ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. అలాగే మనకు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, అలాగే వడగాళ్లు కూడా 1-2 చోట్ల వీచే అవకాశం ఉందని తెలిపారు. బలమైన ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో అయితే కనుక భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని, అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో ఇది వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.